ఎవరి బలం ఎంత? పాక్ కన్నా బలీయంగా ఇండియా, ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలో పాకిస్తాన్, ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే, నౌకాదళంలోనూ భారత్దే పైచేయి, భారత్కు బలమైన దేశాల మద్దతు, చైనా టర్కీతో పాక్కు సత్సంబంధాలు, ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూట్రల్ అయ్యే అవకాశాలు ఎక్కువ, భారత్ దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ అంటూ చూస్తున్నాం. భాగ్యనగర్లో 208 మంది పాకిస్తాన్లు వెంటనే పంపించాలంటూ చూస్తా ఉన్నాం. అంతా అమెరికా కోసమే చేస్తున్నాం. పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది, వారు చెబితేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ సంచలన కామెంట్స్ అంటూ చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. కొంతమంది చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణకు ప్రోత్సహిస్తున్న కొన్ని దేశాలు. వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ భారత సైనిక శక్తి చూద్దాం. యాక్టివ్ సైనికులు 14,55,550 మంది, రిజర్వ్ బలగాలు 11,55,000, ట్యాంకులు యుద్ధ ట్యాంకర్లు 4,500, T-19 భీష్మ్, T-72 అర్జున్, యుద్ధ విమానాలు 2,229, Su-30 MKI, రాఫెల్, MiG-29, మిరాజ్ 2000, హెలికాప్టర్లు 899, అపాచీ AH-64 చినుక్ ధ్రువ్, నౌకలు 150+, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 15 సబ్మెరైన్లు, 42 ఫ్రీగేట్లు, 60+ కరోవెట్లు, అణ్వాయుధ సామర్థ్యం 130 నుంచి 140 వార్ హెడ్లు, అగ్ని, పృథ్వీ వంటి రాకెట్లు, సైబర్ అండ్ స్పేస్ సామర్థ్యం, ఇస్రో, DRDO ఆధునిక సాంకేతికత, స్వదేశీ శాటిలైట్స్ లాంచ్ సామర్థ్యం, రక్షణ బడ్జెట్ 6.21 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం, ప్రపంచంలోనే 4వ స్థానంలో. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ S-400, ఆకాష్, MR SAM, QR SAM, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, IB, అత్యాధునిక సమాచార వ్యవస్థ, మిసైల్ వ్యవస్థ, అగ్ని 1, 2, 3, 4, 5, పృథ్వీ, బ్రహ్మోస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు, INS హరికాంత్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున మన భారతదేశ సైనిక త్రివిధ దళాలు కూడా వాటి యుద్ధ విమానాలు కావచ్చు, వాటి సామాగ్రితోటి ప్రపంచంలోనే ఒక 4వ శక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ మనకు దరిదాపులో లేదు కాబట్టి మనం విజయం సాధించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో అందుకే మరి కంప్లీట్గా పాకిస్తానే స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది, లొల్లొడుస్తుంది. ఇక పాకిస్తాన్ కంప్లీట్గా ఆధీనంలోకి తీసుకుంటే ఇక ఏ లొల్లు వస్తుంది, మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నిటి కూడా మట్టు పెట్టేస్తే ఇక ఈ పంచాయతీ ఉండదు. సో ఆ దిశగా ప్రధాని ఇమీడియట్గా ఆ పని చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇండియా పాక్ మధ్య ఏర్పడిన ఆందోళనకర వాతావరణం యుద్ధానికి దారితీసే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడ భారత ఆర్మీ వెంటనే దాడికి పాల్పడుతుందని పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరాచీ నుంచి ఆగమేఘాల మీద తన యుద్ధ విమానాలను కాశ్మీర్ సరిహద్దు వైపు తరలించింది. దాయాది తన క్షిపణులు పరీక్షించుకుంది. ఇటు భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నావీ డ్రిల్స్ ను చేపట్టింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఆల్రెడీ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు, ఒక ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. తప్పదు, పాకిస్తాన్కి చావు దెబ్బ తప్పదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పాక్ ఏమాత్రం కవ్వింపుకు చర్యలు దిగినా గట్టి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధతో ఉండేందుకు సిద్ధమైంది. పహల్గామ్ దాడి తర్వాత భారత ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ సందర్శించారు. 2 రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బీహార్ గఢ్ నుంచి దాయాదికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారు ఎక్కడన్నా వారిని మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య యుద్ధం రావచ్చనే అభిప్రాయాలు అధికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ గనక వస్తే ఏంటి సిచ్యువేషన్, ఎవరి బలం ఎంత, పాక్ కన్నా బలీయంగా ఉన్న ఇండియాను దాయాది నిర్వహించగలదా, ఆ సత్తా ఆ దేశానికి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 4వ సైనిక శక్తిగా భారత్ ఉంది. పదాతి, నేవీ, వాయుసేన ఇలా అన్నింటా పాకిస్తాన్ కన్నా భారత్దే అప్పర్ హ్యాండ్. పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచంలో 12వ అతిపెద్ద ఆర్మీ పవర్గా ఉంది. అయితే భారత్కు నైతికంగా అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా నైతిక మద్దతునిచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇజ్రాయెల్, ఫ్రాన్స్తో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు కూడా తమ సంపూర్ణ సహకారాన్ని అందించే అవకాశాలున్నాయి. ఇక అదే సమయంలో పాకిస్తాన్కు మొదటి టర్కీ దన్నుగా నిలుస్తుంది. ఆ దేశానికి ఎలాగో భారత్ అంటే అసలే పడదు. భారత్ పాక్ యుద్ధం కనుక మొదలైతే టర్కీ తన అత్యధిక డ్రోన్లను మాత్రం దాయాదికి సరఫరా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చైనా కూడా తన ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పాక్కు సహకారం అందించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చైనా గనక పాకిస్తాన్కి అండగా నిలిస్తే రేపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కూడా చైనా పైన దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. మరి అది గమనించాలి. ఎవరి బలం ఎంత? పాక్ కన్నా బలీయంగా ఇండియా, ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలో పాకిస్తాన్, ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే, నౌకాదళంలోనూ భారత్దే పైచేయి, భారత్కు బలమైన దేశాల మద్దతు, చైనా టర్కీతో పాక్కు సత్సంబంధాలు, ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూట్రల్ అయ్యే అవకాశాలు ఎక్కువ, భారత్ దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ అంటూ చూస్తున్నాం. భాగ్యనగర్లో 208 మంది పాకిస్తాన్లు వెంటనే పంపించాలంటూ చూస్తా ఉన్నాం. అంతా అమెరికా కోసమే చేస్తున్నాం. పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది, వారు చెబితేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం.
చూద్దాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ సంచలన కామెంట్స్ అంటూ చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. కొంతమంది చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణకు ప్రోత్సహిస్తున్న కొన్ని దేశాలు వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ భారత సైనిక శక్తి చూద్దాం. యాక్టివ్ సైనికులు 14,55,550 మంది, రిజర్వ్ బలగాలు 11,55,000, ట్యాంకులు యుద్ధ ట్యాంకర్లు 4,500, T-19 భీష్మ్, T-72 అర్జున్, యుద్ధ విమానాలు 2,229, Su-30 MKI, రాఫెల్, MiG-29, మిరాజ్ 2000, హెలికాప్టర్లు 899, అపాచీ AH-64 చినుక్ ధ్రువ్, నౌకలు 150+, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 15 సబ్మెరైన్లు, 42 ఫ్రీగేట్లు, 60+ కరోవెట్లు, అణ్వాయుధ సామర్థ్యం 130 నుంచి 140 వార్ హెడ్లు, అగ్ని, పృథ్వీ వంటి రాకెట్లు, సైబర్ అండ్ స్పేస్ సామర్థ్యం, ఇస్రో, DRDO ఆధునిక సాంకేతికత, స్వదేశీ శాటిలైట్స్ లాంచ్ సామర్థ్యం, రక్షణ బడ్జెట్ 6.21 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం, ప్రపంచంలోనే 4వ స్థానంలో. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ S-400, ఆకాష్, MR SAM, QR SAM, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రా, IB, అత్యాధునిక సమాచార వ్యవస్థ, మిసైల్ వ్యవస్థ, అగ్ని 1, 2, 3, 4, 5, పృథ్వీ, బ్రహ్మోస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు, INS హరికాంత్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున మన భారతదేశ సైనిక త్రివిధ దళాలు కూడా వాటి యుద్ధ విమానాలు కావచ్చు, వాటి సామాగ్రితోటి ప్రపంచంలోనే ఒక 4వ శక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ మనకు దరిదాపులో లేదు కాబట్టి మనం విజయం సాధించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో అందుకే మరి కంప్లీట్గా పాకిస్తాన్ని స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది, లొల్లొడుస్తుంది. ఇక పాకిస్తాన్ కంప్లీట్గా ఆధీనంలోకి తీసుకుంటే ఇక ఏ లొల్లు వస్తుంది, మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నిటి కూడా మట్టు పెట్టేస్తే ఇక ఈ పంచాయతీ ఉండదు. సో ఆ దిశగా ప్రధాని ఇమీడియట్గా ఆ పని చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇండియా పాక్ మధ్య ఏర్పడిన ఆందోళనకర వాతావరణం యుద్ధానికి దారితీసే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడ భారత ఆర్మీ వెంటనే దాడికి పాల్పడుతుందని పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరాచీ నుంచి ఆగమేఘాల మీద తన యుద్ధ విమానాలను కాశ్మీర్ సరిహద్దు వైపు తరలించింది. దాయాది తన క్షిపణులు పరీక్షించుకుంది. ఇటు భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నావీ డ్రిల్స్ ను చేపట్టింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఆల్రెడీ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు, ఒక ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. తప్పదు, పాకిస్తాన్కి చావు దెబ్బ తప్పదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పాక్ ఏమాత్రం కవ్వింపుకు చర్యలకు దిగినా గట్టి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధతో ఉండేందుకు సిద్ధమైంది. పహల్గామ్ దాడి తర్వాత భారత ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ సందర్శించారు. 2 రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బీహార్ గఢ్ నుంచి దాయాదికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారు ఎక్కడన్నా వారిని మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య యుద్ధం రావచ్చనే అభిప్రాయాలు అధికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ గనక వస్తే ఏంటి సిచ్యువేషన్, ఎవరి బలం ఎంత? పాక్ కన్నా బలంగా ఉన్న ఇండియాను దాయాది నిర్వహించగలదా? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్